నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 7, 8 తేదీలలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి. వేమూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని ప్రారంభించిన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు. పట్టణ నాజరపేటలోని భారతీ నృసింహ సదనం నందు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. కుంచనపల్లి గోపాలరావు పర్యవేక్షణలో విజయవాడకు చెందిన దండి శ్రీనివాసరావు ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. జనవరి 27వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు విజయశంకర భారతీ సదనం శిక్షణా తరగతుల కార్యక్రమం ఉంటుందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని వారు కోరారు. రేపు జనవరి 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు ఇక్కడ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు తెనాలిలో హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అనే కోర్సు నిర్వహించబడుతుంది. ఈ కోర్సులో 6 రోజుల వ్యవధి 24 గంటల సమయంలో కొన్ని ప్రాణాయామాస్ నేర్పిస్తారు, కొన్ని మెడిటేషన్స్ నేర్పిస్తారు, కొన్ని యోగాసనాలు నేర్పిస్తారు. అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఆనందంగా ఎలా జీవించాలి, కష్టాల్లో చిరునవ్వుతో ఎలా ఉండాలి, అది ఈ కోర్సు ఒక ముఖ్యోద్దేశం. సుదర్శన క్రియ అన్నది ఈ కోర్సులో అత్యద్భుతమైందండి. అది గురువు గారు రవిశంకర్ గారు, ఈ వ్యవస్థాపకులు ఆర్ట్ ఆఫ్ లివింగ్, వారికి దైవానుగ్రహం. ఒక అరగంట గాలిపీలు చదువుతామండి. ఈ కోర్సులో నేర్చుకుని ప్రతిరోజు 24 గంటలు సాధన చేయగలిగితే జీవితంలో అనారోగ్యం అన్నది రాదు. మీకు ప్రస్తుతం ఉన్న అనారోగ్యాలన్నీ మటుమాయమవుతాయి. కార్యక్రమంలో దండు శివరామరాజు, భాగవతుల కామేశ్వరరావు, డిఎస్ఎల్వి ప్రసాదరావు, దర్శి కోటేశ్వరరావు, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాలేజీకి వెళ్ళే చదువుకోవడానికి కానీ యాసిడ్ పోయడానికి గొంతులు పోయడానికి కాదు. 4 స్టూడెంట్స్ కాలేజీకి లేట్గా వెళ్ళారంటండి. స్టూడెంట్స్ కదా లేట్గానే వెళ్తారు. ఆ ప్రొఫెసర్ అడిగారంటే ఎందుకు లేట్ అయింది అని. ఆ పిల్లలు మేధావు, దారిలో కారు టైర్ పంచర్ అయిందని చెప్పారు. ఆ ప్రొఫెసర్ అంతకన్నా మేధావి. ఆయన ఒక్కొక్క స్టూడెంటే కదా. 4 స్టూడెంట్స్ని 4 మూల కూర్చోబెట్టి ఎగ్జామ్ హాల్లో పేపర్ పెన్ను ఇచ్చి ఏ టైర్ పంచర్ అయిందో రాయమన్నాడు. అసలు పంచర్ అయితే కదా. సో ఎరుక ఉండాలి, దానివల్ల బుద్ధి ప్రకాశిస్తుంది. 25వ సంవత్సరం జనవరి నెల 27వ తేదీ నుండి 7 రోజుల పాటు తెనాలి నాజరపేట అనుగోలు వారి వీధిలో చివరగల విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు యోగా శిక్షణా కార్యక్రమం తరగతులు గౌరవనీయులు పెద్దలు విజయవాడ వాస్తవ్యులు దంటు శ్రీనివాసరాజు గారితో జరుగుతాయి. దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే సుదర్శన క్రియ. అందువలన ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ప్రతి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఆనందంతో సుఖజీవనం గడపాలని తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ శిరసు వంచి కోరుతున్నాం. ఈ నెల 7, 8, 10 తేదీలలో తెనాలి చెంచుపేట విద్యుత్ కార్యాలయం నందు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ వివి చిరంజీవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆర్థిక సంవత్సరం 2025-26 ఏఆర్ఆర్ రిటైల్ సప్లై టారిఫ్ పైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయట కొరకు ఈ నెల 7, 8 తేదీల నందు విజయవాడ బృందావన్ కాలనీలోని ఏ కన్వెన్షన్ సెంటర్ నందు మరియు 10వ తేదీ కర్నూలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వారి కార్యాలయ సమావేశ మందిరం నందు వ్యక్తిగతంగా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయగా, దానికి అనుగుణంగా తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం నందు 7, 8, 10 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం జరిగిందని, కావున వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలియపరిచేవారు తమ పేర్లను ముందుగా www.aperc.government.in
నందు నమోదు చేసుకోవచ్చునని, దీనితో పాటు ఆయా తేదీల నందు తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం నందు నమోదు చేసుకున్న వారికి కూడా సమయం కేటాయించడం జరుగుతుందని తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలిపారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఏపీఈఆర్సి అని ఒక సంస్థ ఉంటుంది, చట్టబద్ధమైన సంస్థ. వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం విద్యుత్ టారిఫ్ చూడటానికి విద్యుత్ రేట్లు ఎంతెంత ఉండాలి, యూనిట్ రేట్లు కేటగిరీ వైజ్గా ఎంతెంత ఉండాలనే దానికి వాళ్ళ అథారిటీ అన్నమాట. అది విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అంటాము, ఏపీఈఆర్సి. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పబ్లిక్ హీరింగ్స్ కండక్ట్ చేస్తారు. ప్రజాభిప్రాయ సేకరణ, ఏ కేటగిరీకి ఎంత రేట్లు ఉండాలి, ఇలా అంటే డిపార్ట్మెంట్స్ కంపెనీ యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఎంత ఖర్చు అయింది, ఇలాంటి వాటన్ని విధంగా పబ్లిక్ హీరింగ్స్ అని ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఏపీఈఆర్సీలో సెక్రటరీ అని ఉంటారు, అవన్నీ కూడా ఆల్రెడీ కమ్యూనికేటెడ్ అనమాట. వాళ్ళ దగ్గర నమోదు చేయించుకోవాలి. లేకపోతే మా విద్యుత్ కార్యాలయాల్లోకి వచ్చి మాకు ఇచ్చినా కానీ మేము పార్టిసిపేట్ చేస్తాము అని ఇచ్చినా కానీ మేము వాళ్ళ యొక్క వివరాలని, పేర్లు ఇవన్నీ కూడా రెగ్యులేటరీ కమిషన్ వారికి మేము పంపిస్తాము. వాళ్ళు పంపించినప్పుడు ఏంటంటే టైం అలాట్ చేస్తారు. అప్పుడు మన ఉద్దేశాలు కానీ, అబ్జెక్షన్స్ కానీ, మన సాధక బాధకాలు కానీ వీళ్ళందరూ కూడా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి 25-26 ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. దీనికి విద్యుత్ రేట్లు ఎలా ఉండాలి, విద్యుత్ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, మిగతా అన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. విద్యుత్తుకు సంబంధించినవి, ఈ సంస్థ సంబంధించినవి అన్నమాట. వాటన్నింటి మీద కూడా ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. వీటిని 7, 8, 10 ఈ 3 రోజుల్లోనండి 7వ తారీఖు ఈ నెలే 7వ తారీఖు 8వ తారీఖున విజయవాడలో ఉన్నటువంటి ఏ కన్వెన్షన్ సెంటర్లో పెడుతున్నారు పబ్లిక్ హీరింగ్. మార్నింగ్ 10:30 నుంచి 1 గంట వరకు ముఖాముఖి అన్నమాట, పబ్లిక్ హీరింగ్. అదే రోజు 7, 8వ తారీఖులనే మధ్యాహ్నం 2 o'clock నుంచి మళ్ళీ 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. 10వ తారీఖున కర్నూలులో 10:30 నుంచి 1 గంటన్నర వరకు ముఖాముఖి. అదే రోజు మధ్యాహ్నం 2 o'clock నుంచి 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టిసిపేట్. అంటే ఏంటంటే 3 రోజులు మొత్తం మీద 7వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు మార్నింగ్ సెక్షన్ అంటే 10:30 నుంచి 1:30 వరకు ముఖాముఖిగా అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. లేకపోతే మధ్యాహ్నం 2 o'clock నుంచి 4:30 వరకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదన్నమాట క్లియర్గా. వీటి ఎలా చేయాలన్నా కూడా ముందుగా వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేయించుకోవాలి. దాన్ని బట్టి ఏపీఆర్సీ వాళ్ళు వాళ్ళకి టైంని కేటాయిస్తారు. అప్పుడు దానిలో పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఆ సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నటువంటి కార్యాలయాల్లోకి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మేము వాళ్ళకి పాస్ ఆన్ చేస్తాం ఏపీఆర్సీ వాళ్ళకి. ఓకే కదా, ఇట్స్ క్లియర్. జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని, తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. స్థానిక గాంధీనగర్ నందు గల ఏఎస్ఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉపాస వెంకటేష్ మాట్లాడుతూ అధికారంలో రాకముందు విద్యార్థులకు, తల్లిదండ్రులకు నాడు యోగళం పాదయాత్రలో చేసిన ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జీవో నెంబర్ 77ను రద్దు చేస్తానని, అదేవిధంగా తల్లికి వందనం పథకంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తానని వాగ్దానం చేసి ఈరోజు అధికారంలోకి రాగానే మాట తప్పారని అన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరానికి తల్లికి వందనం పథకం అమలు చేస్తారని నిర్ణయాన్ని ఖండిస్తున్నాం అన్నారు. మాయమాటలు చెప్పి లక్షల మంది విద్యార్థుల జీవితాలను, వారి తల్లిదండ్రులను నమ్మించి ఈరోజు వారి ఆశలను అడియాసలు చేశారని మండిపడ్డారు. ఈ సంవత్సరం నుండే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్స్ 4,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. గతంలో అధికారంలో లేనప్పుడు యోగాలం పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన మాట, విద్యార్థులకు ఇచ్చిన మాట, మేము తక్షణమే రాగానే 3 నెలల్లోనే మీ ఫీజు రియంబర్స్మెంట్
అన్నీ మీకు పెండింగ్లో ఉన్నాయన్నీ విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా జియో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామన్నారు. మీరు వచ్చి దాదాపు 8 నెలల కాలం అవుతుంది, కాలం గడుపుతున్నారే కానీ విద్యార్థులకి ఎటువంటి న్యాయం చేసిన పక్షాన లేదు. అదేవిధంగా తక్షణమే ఈ పీజీ జియో నెంబర్ 77 తక్షణమే రద్దు చేయకపోతే మేము అసెంబ్లీ ముట్టడికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి ఇల్లు ముట్టడికైనా వెనకాడబోమని తెనాలి నియోజకవర్గ సమితి తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపు 8వ తారీఖు మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గండు శివ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నూరి సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, తేజ, దుర్గాప్రసాద్, యశ్వంత్, పేజీ, పవన్, సల్మాన్, కోట్లు యాదవ్, ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు మదినేని కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకి 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఉంది. దాన్ని వెంటనే విడుదల చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి విద్యార్థులకు ఇచ్చిన మాటల్ని నీటి మీద బుడగల్లాగా తుడిచిపెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి బహిరంగ సభల్లో మీటింగుల్లో చెప్పుకున్న తీరు మనం చూసాం. అయితే నేడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు విద్యార్థులకు సంబంధించినటువంటి ఏది సమస్యని పరిష్కరించకపోవటం చాలా బాధాకరం. మేము గవర్నమెంట్ కూటమి మా ప్రభుత్వం ఫామ్ అవ్వగానే 100 రోజుల్లో జియో నెంబర్ 77ని రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని మాటిచ్చారు. విద్యార్థులు చదువుకుంటూ స్కూళ్ళకి వెళ్తున్నా, కాలేజీలకు వెళ్తున్నా ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉంటే ఇప్పుడు నేను అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది 2026 సంవత్సరంలో మీకు పథకాన్ని అమలు చేస్తామని. మరి 2025లో చదువుకుంటున్నటువంటి 2024 నుంచి చదువుకున్నటువంటి విద్యార్థుల సమస్యలను ఎవరు పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. పట్టణంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా గోదాదేవి వ్రత మహోత్సవం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటి స్వామి యొక్క రాళ్ళతో అట్లాగా మనకి చందన చేర్చిత నీల కళేవర పీతవసన వనమాలి కేళి చలన్మణి కుండల మండిత గండయుగ వివసారి నమోకవతూరి కరే విలాసిని విరసతి కేళి పరే వేమూరులోని డివిఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం చాలా సంతోషకరం అన్నారు. ఇది ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగం. అలాగే ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని, విద్యా వికాసం కోసం చర్యలు తీసుకునే ప్రభుత్వం మాది. విద్యార్థుల ఆకలి తీర్చడం ఒక్కటే మా బాధ్యత కాదు, రుచికరమైన ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం తమ బాధ్యత అని అన్నారు. ఆకలి తీర్చే అన్నపూర్ణ మహాలక్ష్మి డొక్కా సీతమ్మ పేరు ఈ పథకానికి పెట్టడం ఈ పథకానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేస్తుందన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి పకడ్బందీగా పాఠశాల స్థాయి, గ్రామ స్థాయి, థర్డ్ పార్టీ, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కోసం 4 అంచెల విధానాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందుకు పోయే విధానంలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చక్కగా చదువుకోండి, విజ్ఞానవంతులుగండి, ఈ దేశం గర్వించే విధంగా చాలామంది అభివృద్ధి చెందుతారు, ఆ దిశగా వెళ్తారు అనే నమ్మకం నాకు. స్ట్రెంత్ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలో స్ట్రెంత్ తగ్గిపోతా ఉంది గతంలో, కానీ ఈ సంవత్సరం నుంచి ఇంక్రీజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
కార్పొరేట్ విద్యకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఖచ్చితంగా ఇలా డెవలప్ అవుతాయి అంటారు. నారా లోకేష్ నాయకత్వంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన తీసుకున్న శాఖ ఒక ఛాలెంజ్గా ఈ శాఖని ఆయన తీసుకోవడం జరిగింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ, విద్యాశాఖ అంటే మానవ వనరుల అభివృద్ధి చేయడం, అవన్నీ కూడా దీని కింద ఉంటాయి. అది ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇతర నాయకులందరూ కూడా ముందుకెళ్తారని చెప్పి సందర్భం. 5వ తేదీ ఆదివారం విజయవాడలో జరిగే హైందవ శంకర బహిరంగ సభకు వచ్చే వారి కోసం తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో అల్పాహారాన్ని అందజేస్తున్నారు. ఈ మేరకు శనివారం తెనాలి నుండి మరో 35,000 మందికి అల్పాహారాన్ని ఏర్పాటు చేసి లారీల ద్వారా విజయవాడలోని బహిరంగ సభ జరిగే ప్రాంతానికి తరలించారు. తెనాలి డీఎస్పీ జనార్దనరావు జెండా ఊపి లారీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశైల భక్త సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలను డీఎస్పీ జనార్దనరావు కొనియాడారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ఆళ్ల వెంకట సుబ్బయ్య, కోన బ్రహ్మానంద గుప్తా, మాదల పూర్ణ, తుమ్మల కృష్ణ, రవీంద్ర, భాస్కర్, కేవి సత్యనారాయణ, వేణు, ప్రసాద్, శ్రీను, వాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైల భక్త సేవా సమితి వారు రేపు 5వ తారీఖున గన్నవరంలో జరగబోయే హైందవ శంకారావంకి వచ్చే వారికి అల్పాహారం నిమిత్తం ఇక్కడి నుంచి ఏర్పాట్లు చేసుకొని వీరు స్వయంగా తయారు చేసి అక్కడ అందరికీ పంచడం జరుగుతుందని చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ భక్త సేవా సమితి 2008లో రిజిస్టర్ అయ్యి దినదినాభివృద్ధి పొందుతూ దాతల సహకారంతో ముందుకెళ్తూ ఉంది. దీన్ని చాలా సంతోషించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. సేవా తత్పరతతో ఈ రోజుల్లో ఎట్లా కొనసాగడం అనేది ఈ భక్తజన సేవా సభ్యులందరినీ ఈ పత్రికాముఖంగా అభినందిస్తున్నారు. 4/25న విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి గ్రామంలో హైందవ శంకారావం హిందువుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని దాని నిమిత్తం జరుగుతున్న ఈ కార్యక్రమానికి శ్రీశైల భక్త సేవా సమితి తరఫున ఆ ప్రాంగణంలో అల్పాహారం 35,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, మరి కార్యకర్తలకు, మరి ముఖ్యంగా మా ఆత్మీయులు తెనాలి డిఎస్పీ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని, ఇలాగే మేము ఈ సంవత్సరంతో కలిపితే 18 సంవత్సరాలు అవుతుందండి ఈ శ్రీశైల భక్త సమితి స్టార్ట్ చేసి. తెనాలి బోస్ రోడ్లో గల రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఉయ్యాల సేవ అత్యంత వైభవంగా జరిగింది. ప్రత్యేక పూల అలంకరణతో ఉయ్యాల నందు శ్రీ సత్యనారాయణ స్వామివారిని, అమ్మవారిని ఉయ్యాల నందు ఉంచి వేదం, నాదం, సంకీర్తనల నడుమ స్వామివారి ఉయ్యాల సేవ అత్యద్భుతంగా జరిపారు. తొలుత ఆలయార్చకులు రొంపిచెర్ల మారుతి చక్రవర్తి వచ్చిన భక్తుల గోత్రనామాలతో అర్చన గావించారు. అనంతరం కొండపి వసుంధర బృందం సంకీర్తన గానం నిర్వహించారు. స్వామివారికి మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం జరిపారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు మరియు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. కొండపి శ్రీనివాసరావు ఆలయ అర్చకులు చక్రవర్తులు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారికి ఉయ్యాల సేవ జరుగుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి ఉయ్యాల సేవలో పాల్గొని తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ ఉయ్యాల సేవలో బచ్చు రత్నకుమారి, నంబూరు వినతి, గుబ్బా లక్ష్మీకుమారి, తల్లం సావిత్రి, అన్నమయ్య, రమాదేవి సంకీర్తన గానం చేయగా తబలాపై సాయి, కీబోర్డుపై పెద్దిరాజు వాద్య సహకారం అందించారు. అన్నపు నవ్వులు చల్లి
ధనుర్మాస సందర్భంగా 4 శుక్రవారాలు బ్రహ్మాండమైన ఉయ్యల సేవ ఇక్కడ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ 4 శుక్రవారాలు పూల అలంకారాలతో ప్రత్యేకంగా ఉయ్యల సేవ కమిటీ వారి సహకారంతో మరియు దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరు భక్తులందరూ ఈ ధనుర్మాసంలో చక్కగా ఉయ్యల సేవకు రండి. ప్రతి శుక్రవారం మన తెనాలిలో నడిబొడ్డునుంది, తెనాలి బోసి రోడ్లో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. దీంట్లో ఈ రమాసయ సత్యనారాయణ స్వామి వారికి ఉయ్యల సేవ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలకు వచ్చిన భక్తులందరి గోత్రనామాలతో 6 గంటలకి అర్చన, అనంతరం సంకీర్తన ఉంటుంది. కొండపై వసుంధర గారి బృందంచే ప్రతి వాళ్ళు ఇక్కడ సంకీర్తన నేర్చుకున్న వాళ్ళందరూ చక్కగా సంకీర్తన పాడవచ్చు. ధనుర్మాస ఉత్సవములు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. నిత్యము ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు 8 గంటల వరకు విశేష పూజలు జరుగుతాయి. 8 గంటల దగ్గర నుంచి 11 గంటల వరకు భక్తులందరికీ కూడా అష్టోత్తర శతనామ పూజతో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమంలో ఉత్సవంలో భక్తులందరూ కూడా విచ్చేసి ఆ గోదా రంగనాథ స్వామివారి యొక్క కృపా కటాక్షానికి పాత్రులు కావలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఒకటి. రెండోది, మనకి 10వ తారీఖున ఈ జనవరి 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం. 11వ తారీఖు కుడారై గంగాళోత్సవ మహోత్సవం ఇక్కడ మన యొక్క దేవాలయంలో జరుగుతుంది. 13వ తారీఖు గోదా రంగనాథ స్వామివార్ల యొక్క విశేష శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క కృపా కటాక్షానికి పాత్రులు కావలసిందిగా ప్రార్థన. కీర్తిశేషులు ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం థామస్ కాంపౌండ్లో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా 100 మంది దైవ సేవకులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ దైవ సేవకులు మరియు ఆర్ఈఐ దైవ సేవకులకు నూతన వస్త్రాలు బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో గడ్డం సన్నీ డానియల్, ఏపీ హైకోర్టు లాయర్ ఆలూరు నాంచారయ్య, చొప్పర నాగేంద్రం, గడ్డం చిన్న, చొప్పర డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ బిషప్ థామస్ గారి కాంపౌండ్ నందు నూతన సంవత్సర ఆవిష్కరణతో పాటు 100 మంది సేవకులకి ఈ బట్టలు పేదవారికి అనేక రకాలుగా పరిచయం చేయటం, అంతేకాకుండా ఈ సంవత్సరం అందరూ బాగుండాలని దీవించటం, సేవకులకి భోజనం వగైరా చేస్తూ 100 మందికి వస్త్రాలు దానం చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా వాళ్ళందరిని ఆశీర్వదించి ఈ సేవా కార్యక్రమం చేయటం ఈ సంస్థ ద్వారా చేయటం జరిగింది. ఇందువల్ల లాయర్లు, బిషప్లు, గడ్డం థామస్ గారి కాంపౌండ్, జాన్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా జరిగి గడ్డం థామస్ జూనియర్ గారు ప్రపంచ సువార్థికులు. ఈరోజు మా తాతగారైన కీర్తిశేషులు గడ్డం థామస్ గారి కాంపౌండ్లో మా బాబాయ్ ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో న్యూ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ దైవ సేవకులకు, ఆర్ఈఐ దైవ సేవకులకు నూతన వస్త్రాలు బహుమతులుగా ఇవ్వడం జరిగింది. అలాగే 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. అలాగే ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మా బాబాయ్ ఇంటర్నేషనల్ బిషప్ గడ్డం సాధు థామస్ జూనియర్ గారి ఆధ్వర్యంలో ఇంకెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 7, 8 తేదీలలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి.
వేమూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని ప్రారంభించిన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.